హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఫోటోని ఏ విధంగా జూమ్ చేయాలి, కట్ చేయాలి, మరియు ఇరేజ్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. దాని కొరకు మనం ఇక్కడ ఫోటోషాప్ని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ చేసుకొని ఓపెన్, ఫైల్లో వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అంటున్నాం. ఇంకా మనం ఏదైనా ఒక ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆ లొకేషన్కి వెళ్ళి తీసుకోవాలి. డెస్క్టాప్ పైన, మై డాక్యుమెంట్స్లో లేదా డ్రైవ్స్లో ఆ ఫోటో ఎక్కడ ఉందో దాని లొకేషన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఇక్కడ ఫోటోని మ్యాక్సిమం చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయాలి, మ్యాక్సిమం అయిపోతుంది ఫోటో. మళ్ళీ ఇక్కడ రీస్టోర్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయాలి, రీస్టోర్ అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం చేసినాం. దాని తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ మరియు ప్లస్ అని ఉంటుంది, అది ప్రెస్ చేసుకోవాలి. కంట్రోల్ మైనస్ అంటే జూమ్ అవుట్ అవుతుంది, కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ ఇన్ అవుతుంది. ఇక్కడ ఈ స్పేస్ మరియు మనకి మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని జరుపుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ టూల్ తీసుకోవాలి, రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్ టూల్ అని ఉంటుంది. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫోటోని కట్ చేసుకోవాలి. ఈ స్పేస్ మరియు లెఫ్ట్ బటన్ ద్వారా జరుపుకోవాలి కీబోర్డ్లో. ఈ విధంగా ఫోటోని కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కీబోర్డ్లో స్పేస్, మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని ఈ విధంగా జరుపుకోవచ్చు ఫోటోని. ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోవాలి, స్లో కట్ చేసుకోవాలి. డిస్టెన్స్ కూడా తక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కటింగ్ అనేది నీట్ కనిపించదు. కట్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ పోతే కీబోర్డ్లో కంట్రోల్ ఆల్ట్ జెడ్ అని నొక్కాలి. కంట్రోల్ ఆల్ట్ జెడ్ వెనక్కి వెళ్ళిపోతాం. లేదా ఎడిట్లో వెళ్ళేసి స్టెప్ బ్యాక్వర్డ్ అంటే కూడా వెనక్కి వెళ్ళిపోతాం. స్టార్టింగ్ కాడ ఎండ్ చేసేసాం. సెలెక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం కీబోర్డ్లో కంట్రోల్ మైనస్ నొక్కుతున్నాం. ఫోటో కొద్దిగా జూమ్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ మిడిల్ది క్లిక్ చేసేసినాం. ఇంకా కంప్లీట్గా సెలెక్షన్ కాలేదు, 90% మాత్రమే సెలెక్షన్ అయింది. ఇంకా 10% సెలెక్షన్ బ్యాలెన్స్ ఉంది మనకి. ఇక్కడ సెలెక్షన్ కంప్లీట్ కావడానికి రైట్ క్లిక్ చేయాలి. మౌస్ ఫోటో పైన కర్సర్ పెట్టుకొని రైట్ క్లిక్ చేసుకొని మేక్ సెలెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఫెదర్ వచ్చేసి 2 అని పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఓకే అనాలి. సైడ్ నుంచి ఒక 2% డిమ్ అయిపోతుంది. ఈ విధంగా సెలెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 100% సెలెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో అనేది ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ పైన పెట్టాలి మనం. దాని కొరకు మనం ఇక్కడ మూటూల్ పైన క్లిక్ చేసుకొని ఫైల్లో వెళ్ళేసి న్యూ అంటున్నాం. ఇక్కడ ప్రజెంట్ సైజెస్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని 1024 అని ఉంటుంది. ఇందులో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓకే అంటున్నాం. ఈ బ్లూ కలర్ పెట్టుకొని జరుపుకోవాలి ఈ విధంగా. దీన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఈ ఫోటో ఇక్కడ రావాలి అంటే ఈ మూటూల్ తీసుకోవాలి. ఇక్కడ మూటూల్ తీసుకొని ఇక్కడ ఫోటో ఫేస్ పైన పట్టుకొని ఇక్కడ వచ్చి విడిచిపెట్టేసేయాలి. ఆ ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోని సైజ్ చిన్నగా కానీ పెద్దగా కానీ చేసుకోవాలంటే కీబోర్డ్లో కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. లేదా ఎడిట్లో వెళ్ళేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. లేదా కంట్రోల్ టీ కూడా నొక్కోవచ్చు. ఇక్కడ మనం ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ కంట్రోల్ టీ అనేది వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడ మూటూల్ పైన క్లిక్ చేసినా కూడా వెళ్ళిపోతుంది. అప్లై అనాలి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మ్యాక్సిమం అంటున్నాం. ఫోటో జూమ్ అయిపోయింది, కట్ అయిపోయింది. ఇప్పుడు ఇరేజ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం కట్ చేసేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్స్ అవుతే కూడా దాన్ని వల్ల మనం ఇరేజ్ చేసుకొని ఫోటోని నీట్గా చేసుకోవచ్చు. దాని కొరకు మళ్ళీ మనం కంట్రోల్ ప్లస్ అంటున్నాం. కీబోర్డ్లో స్పేస్ మరియు లెఫ్ట్ బటన్ ద్వారా జరుపుకోవచ్చు ఫోటోని. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇరేజర్ టూల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని సైడ్ నుంచి డిమ్ ఉన్నవి తీసుకోవాలి. ఇక్కడ డార్క్ ఉన్నవి తీసుకోకూడదు. సైడ్లో కూడా ఇట్లా డిమ్ ఉన్నవి ఏదైనా సరే తీసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసినామంటే అది క్లోజ్ అయిపోతుంది.
కీబోర్డ్లో క్యాప్స్ లాక్ అనేది ఆఫ్లో పెట్టుకోవాలి మనం. ఆన్లో పెడితే సైజ్ అనేది కనిపించదు. ఇక్కడ క్యాప్స్ లాక్ అనేది ఆఫ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ సైజ్ అనేది కనిపిస్తుంది. దీని సైజ్ చిన్నగా కానీ పెద్దగా కానీ చేసుకోవాలనుకుంటే ఇక్కడనే క్లిక్ చేసుకొని ఇక్కడ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైడ్ నుంచి ఇరేస్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏమైనా వస్తే. స్పేస్తో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా నీట్గా ఫోటోని ఇరేస్ చేసుకోవాలి. ఇరేస్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ పోతే Ctrl+Alt+Z నొక్కాలి, లేదా ఎడిట్లో వెళ్ళేసి స్టెప్ బ్యాక్వర్డ్. స్పేస్తో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ విధంగా ఫోటోని ఇరేస్ చేసుకోవచ్చు. Ctrl- అంటున్నాం. ఈ విధంగా మనం ఫోటోని జూమ్ చేయడం, కట్ చేయడం, ఇరేస్ చేయడం. మళ్ళీ ఇంకొక ఫోటో కూడా కావాలంటే అది కూడా కట్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ విధంగానే మళ్ళీ దీన్ని రీస్టోర్ అంటున్నాం. ఒక సైడ్కి పెట్టేసినాం. మళ్ళీ ఫైల్లో వెళ్ళేసి ఓపెన్. ఇంకొక ఫోటో కావాలి ఏదైనా అంటే ఏదైనా వేరే ఫోటో కూడా తీసుకోవచ్చు. మళ్ళీ సేమ్ జూమ్ చేసుకోవాలి. Ctrl+ అంటున్నాం. ఈ స్పేస్తో జరుపుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని పెన్ టూల్ ద్వారా అప్పుడప్పుడు ఈ విధంగా కలర్ వస్తుంది. ఒకసారి ఇట్లా కట్ చేస్తుంటే ఇలా కలర్ వచ్చినప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని పెన్ టూల్ తీసుకొని ఇక్కడ కూడా పెన్ టూల్ పైన క్లిక్ చేయాలి. కలర్ వస్తే ఇప్పుడు కలర్ అనేది రాదు. ఈ స్పేస్తో జరుపుకోవాలి. ఈ విధంగా ఈ ఫోటోని కూడా మనం పూర్తిగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్ పోతే Ctrl+Alt+Z నొక్కాలి. ఈ విధంగా స్టార్టింగ్ కూడా ఎండ్ చేసేయాలి. ఎండ్ అయినప్పుడు ఇక్కడ చుక్కలు అనేటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. కటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. Ctrl- నొక్కుతున్నాం. ఇక్కడ ఫోటో పైన రైట్ క్లిక్ చేసుకొని మేక్ సెలెక్షన్ ఇక్కడ 2 అని పెట్టేసేయాలి. ఓకే, సైడ్ నుంచి డిమ్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే మనకు డబల్ సెలెక్షన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ కూడా సెలెక్షన్ అవుతుంది, ఇది కూడా సెలెక్షన్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఫోటో మూవ్ చేసినామంటే మొత్తం బ్యాక్గ్రౌండ్తో పాటు వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా డబల్ సెలెక్షన్ అయినప్పుడు సెలెక్ట్లో వెళ్ళేసి ఇన్వర్స్ అనాలి. మళ్ళీ ఇక్కడ రీస్టోర్ అంటున్నాం. మూవ్ టూల్ ద్వారా ఇక్కడ ఈ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ జరుపుకోవాలి. దీన్ని మినిమైజ్ అయినా చేసుకోవచ్చు, క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు. దాని తర్వాత కీబోర్డ్లో Ctrl+T ప్రెస్ చేసుకొని ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకా సైడ్ నుంచి ఏదైనా ఇరేస్ చేస్తామంటే మళ్ళీ మ్యాక్సిమం చేసుకొని Ctrl+ అంటున్నాం. స్పేస్ను అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ క్లిక్ ఇరేజర్ ఇక్కడ సైడ్లో ఇరేస్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఎక్స్ట్రా ఏమైనా వస్తే. మిస్టేక్తో ఎక్కువైనా Ctrl+Alt+Z అంటే సెట్ అవుతుంది. మూవ్ టూల్ ద్వారా వీళ్ళని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. Ctrl+T ద్వారా హైట్ కానీ విడ్త్ కానీ సెట్ చేసుకోవచ్చు. ఎంటర్ నొక్కుతున్నాం. మనం ఇది మూవ్ చేసినా కూడా ఈ ఫోటోని మూవ్ అవుతుంది. ఇలా అయినప్పుడు ఆటో సెలెక్ట్ లేయర్ అని ఉంటుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ ఉండాలి. మనం దేన్ని మూవ్ చేస్తే అది మాత్రమే మూవ్ అవుతుంది. ఈ విధంగా Ctrl+Tతో అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎంటర్.
ఇక్కడ దీని పేరు వచ్చేసి లేయర్ 2, ఇక్కడ దీని పేరు వచ్చేసి లేయర్ 1 ఫ్రెండ్స్. ఇక్కడ లేయర్ అనేది కనిపించదు ఒక్కొక్కసారి మనకు. విండోలో వెళ్ళేసి లేయర్స్ అంటే వచ్చేస్తుంది. ఈ ఫోటో పేరు వచ్చేసి లేయర్ 2, ఈ ఫోటో పేరు వచ్చేసి లేయర్ 1. ఈ విధంగా మనం ఈరోజు నేర్చుకున్నది మనం ఫోటోని జూమ్ చేయడం, కట్ చేయడం, ఇరేజ్ చేయడం. ఫోటోషాప్లో ఈ విధంగా ఫోటోని కట్ చేసి పెట్టడం ఫ్రెండ్స్. కంప్లీట్గా టోటల్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.